నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. పీపీపీ విధానాన్ని అడ్డుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ దొంగ నాటకాలు ఆడుతున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్ర ప్రజలకు రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ స్పష్టం. రియల్ ఎస్టేట్ సంస్థ సత్వాకు విశాఖలో 1500 కోట్ల విలువైన భూమిని 45 కోట్లకి కట్టబెడుతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పేద వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు నిర్మించాలని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీన్ని అడ్డుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ దొంగనాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అనకాపల్లిలోని టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైద్య కళాశాలల అంశంపై జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించేందుకు రమ్మంటే రాని ఆయన ఇప్పుడు కోటి సంతకాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణాలు చేపట్టారని, అక్కడి నుండి ఫలితాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా టేకప్ చేయాలో వాటి గురించి డిస్కస్ చేసాం. మరి ఈ సందర్భంగా ఇరిగేషన్కి సంబంధించి చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే ఈ సమ్మర్లో రాబోయే కాలం ఈ వింటర్ కానీ సమ్మర్ సీజన్లో వర్షాలు ఉండవు కాబట్టి చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలను ముందే ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకోమని చెప్పి అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు మన యలమంచిలి కాన్స్టిట్యున్సీలో కొన్ని చోట్ల ఇరిగేషన్ సమస్యలు చెప్పారు. అలాగే అనకాపల్లి దగ్గర నుంచి రాంబిల్లి వరకు వెళ్ళే శారదా రివర్ గురించి కూడా చెప్పారు. దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయటం, అలాగే అక్కడ పంచదారుల కొండ సంబంధించి మైనింగ్ చేయడానికి కొన్ని అనుమతులు తీసుకున్నారని చెప్పి దాన్ని నిలుపుదల చేయమని ఏకగ్రీవంగా అందరూ కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా దాన్ని, ఎందుకంటే ఆ పంచతీర్థాల ఒక ప్రాముఖ్యతను కాపాడాల్సిన అవసరం, డెఫినెట్గా దానికి తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుద్ది. అలాగే కొన్ని స్కూల్స్కి సంబంధించి కూడా చెప్పారు. ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్స్కి బిల్డింగ్స్ సరిగ్గా లేవని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదని, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి సర్వశిక్ష అభియాన్లో కానీ ఇంకా మిగతా ఏదన్నా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ కొంత రేస్ చేసుకుని ఆ బిల్డింగ్స్ అన్ని స్కూల్స్కి కరెక్ట్ చేయాలని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. అలాగే మొన్న మోందా తుఫాన్కి సంబంధించి అధికారులు చాలా అద్భుతంగా వర్క్ చేశారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఫీల్డ్లో వర్క్ చేయటం, ముందే ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్స్ పెట్టి మండలాల వారీగా కంట్రోల్ రూమ్ పెట్టి ప్రజల్ని అప్రమత్తం చేశారు. అలాగే వాళ్ళకి నదులు కాలువలు పొంగితే అక్కడెక్కడ కూడా డ్యామేజెస్ రాకుండా, బ్రీచెస్ పడకుండా మ్యాక్సిమం కవర్ చేశారు. ప్రాణ నష్టం కూడా లేకుండా చేయడం జరిగింది. అలాగే ఎన్యూమరేషన్ కూడా చాలా ఫాస్ట్గా చేశారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో అభినందించడం కూడా జరిగింది. అట్లాగే ఇక్కడ రెవెన్యూ డివిజన్కి సంబంధించి యలమంచిలి కాన్స్టిట్యున్సీ, అట్లాగే పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ కొత్త రెవెన్యూ డివిజన్లు వస్తున్నాయి. దానికి సంబంధించి రాంబెల్లి, అచ్యుతాపురం, మునగపాకల దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అనకాపల్లిలోనే ఉంచాలని, అయితే యలమంచిలికి సంబంధించి అది నక్కపల్లిలో ఏర్పాటు చేసుకుంటే కొద్దిగా ప్రజలకి దూరాభారాలు లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా మరి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం కూడా జరిగింది. దీంతో పాటు రెవెన్యూ సమస్యలు, దానికోసం అసైన్మెంట్ కమిటీని అతి త్వరలో మళ్ళీ సమావేశం పెట్టించి ఇమ్మీడియట్గా చేయగలిగినటువంటి విషయాలు, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ వస్తున్నటువంటి ఎక్కువగా సమస్యలు ఏమొస్తున్నాయంటే రెవెన్యూ మీద ఎక్కువ వస్తాం కాబట్టి ఆ రెవెన్యూ సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం చేయడానికి ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటివి, ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటివి, నిబంధనలకి విరుద్ధంగా లేనటువంటివి ఇమ్మీడియట్గా పరిష్కారం చేయడానికి త్వరలోనే అవన్నీ కూడా తయారు చేయమని జరిగింది. ఏదైతే గ్రీవెన్సెస్ వచ్చినాయో, గతంలో
గ్రామ సదస్సులు కండక్ట్ చేసినప్పుడు వచ్చినాయో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఫేజ్ వైజ్గా రాబోయే ఒక 1 yearలోనే ఇవన్నీ కూడా దాదాపు అన్ని కూడా క్లియర్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడానికి కలెక్టర్ గారి నాయకత్వంలో, అట్లాగే చైర్మన్గా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దాంట్లో మరి మెంబర్స్గా ఉంటారు, ఇంకా మిగతా అధికారులను కూడా కలుపుకుని ఇవన్నీ కూడా అతి త్వరలో పరిష్కారం చేయడానికి కూడా ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. దాన్ని కూడా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. బాపట్ల జిల్లా రేపల్లె మండలం రాజు కాలువ వద్ద పెనుముడి నుండి లంకివాని దెబ్బ వరకు 10.20 కోట్లతో నూతనంగా నిర్మించనున్న R&B రోడ్డుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే పెనుముడి పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, తక్షణమే స్పందించి పెనుముడి నుండి లంకివాని దెబ్బ వరకు బీటీ రోడ్డుకు అవసరమైన నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బాధ్యత రహితంగా ప్రవర్తించిన, అవలక్షణాలు అలవాటు చేసుకున్న ఆ కుటుంబం ఏ విధంగా ఇబ్బందులు పడుతుందో, వారి కుమారుడికి ఎటువంటి వారసత్వం వస్తుందో మనందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా ఏమొచ్చిందంటే 10 లక్షల కోట్ల అప్పు, గుంటలు పడ్డ రోడ్లు, మీరు పడుతున్న ఇబ్బంది పడుతున్న రోడ్లు లాంటి గుంటల రోడ్లు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా గత ప్రభుత్వం నుంచి వచ్చిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. 10 లక్షల కోట్ల అప్పుగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించి జీతాలు సరైన సమయానికి ఇస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం కంటే అనేక ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా ప్రజలకి అందిస్తున్నారు. అదేవిధంగా మొన్న సంక్రాంతికి కూడా దాదాపు 60-70% రోడ్లని రిపేర్ చేయడం కాకుండా గుంటలు కూడా పూర్తి కార్యక్రమం చేశాం 78%. కానీ దురదృష్టం ఈ సంవత్సరం వచ్చిన తుఫాను మూలంగా రోడ్లు మళ్ళీ పాడైపోతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు R&B శాఖకి. వచ్చే సంక్రాంతి కల్లా ఇతర అన్ని ప్రాంతాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి మన గ్రామాలకి బంధువులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా మరి సుఖమైన ప్రయాణం చేసే విధంగా గుంటలు లేని రోడ్లని మీరు సంక్రాంతి కల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. గత ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో 2,500 నెలకి పెన్షన్ ఇస్తే, అంటే నెలకి సంవత్సరానికి 30,000 రూపాయలు పెన్షన్ ఇస్తే, ఈ ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే సంవత్సరానికి 13,000 ఇస్తే, 30,000 ఇస్తే మేము 48,000 రూపాయలు, అంటే 15,000 అదనంగా మీకు పెన్షన్ ద్వారా దాదాపు 63 లక్షల మందికి ఇచ్చామని చెప్పేసి మనం చెప్తాం. దేశంలో మనకంటే కూడా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, మనకంటే కూడా ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు మహారాష్ట్ర, యూపీ, గుజరాత్. కానీ మనం ఈ 18 కాలంలో 50,000 కోట్ల రూపాయలని ఈ ఉద్యోగులు కానివ్వండి, మరి అంగవైద్యుల వారికి కానివ్వండి ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చెప్తాం. గత ప్రభుత్వం మరి వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో 2,000 చెప్పింది, మీ పిల్లల్ని చదివిస్తాం, పేదవాడి పిల్లల్ని మరి మీ అందరూ కూడా అమ్మవిస్తామని చెప్పేసి, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చెప్పి నేను ఇంటికి ఒక్కరికి ఇస్తానని చెప్పేసి ఒక్కరికి ఇస్తే, ఈ రోజు తల్లి మాత్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థికంగా 10 లక్షల కోట్ల అప్పుల చట్టం తెచ్చిన బృందం కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 ఇచ్చే కార్యక్రమం చేసే ప్రభుత్వం చూసాం. కొన్ని కుటుంబాల్లో 7 మంది పిల్లలు ఉంటే 7 మంది పిల్లలకు కూడా ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ సంస్థ సత్వాపై సీఎం చంద్రబాబు వల్లమాలిన ప్రేమ చూపుతూ విశాఖలో 1,500 కోట్ల విలువైన భూమిని 45 కోట్లకి కట్టబెడుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేని ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఏమిటని ప్రశ్నించారు. పైగా 45 కోట్లు కూడా గత నవంబర్ 1 నాటికి డిపాజిట్ చేయకపోయినా 2 నెలల గడువు ఇచ్చారని, ఆ వ్యవధికి కనీసం వడ్డీ కూడా వసూలు చేయబోవడం లేదని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సత్వాకు అప్పనంగా భూములు కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి దాగి ఉందన్నారు.
టీసీఎస్ లాంటి కంపెనీ, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ, ఇటువంటి కంపెనీలకి సహజంగా భూములు ఇస్తుంటాం. వారు వచ్చినప్పుడు మేము ఇంతమందికి ఉపాధి కల్పిస్తాం, మా తాలూకా ఆపరేషన్స్ని విశాఖపట్నంలో చేస్తా ఉన్నప్పుడు సహజంగా అటువంటి కంపెనీలని ప్రోత్సహించడంలో తప్పులేదు. కానీ ఇటువంటి కంపెనీల పేరిట కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని వందల ఎకరాలు దారాదత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని చేశారు. అందులో ఓ ప్రధానమైనటువంటి కంపెనీ, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ సత్వా డెవలపర్స్, సల్వార్పురియా సత్వా అనేటువంటి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే లేకపోతే ఇతరితర రాష్ట్రాల్లో వారు రియల్ ఎస్టేట్ చేస్తూ కమర్షియల్ స్పేసెస్ ని నిర్మాణం చేస్తూ వాటిని అద్దెకిస్తూ చేసినటువంటి ఒక సంస్థ. విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి ప్రాంతంలో ఏదైతే హిల్ నెంబర్ 4 మన రిషికొండ దగ్గర 30 ఎకరాలు ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకి తక్కువ ధరకి భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. ఎప్పుడు ఏ నెలలో? ఇది ఆగస్టు 1వ తారీఖున. అక్కడ ప్రభుత్వం తాలూకా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూ లేదా ఏపీఐసి వాల్యూ దాదాపు 12 నుంచి 14 కోట్ల రూపాయలు ఎకరం. మార్కెట్ వాల్యూ అయితే దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి ఎకరం భూమి అది. అలా 30 ఎకరాల భూమిని ఆ సంస్థకి కేటాయించింది. ఎంతకి? 1,50,00,000 రూపాయలకి. అంటే 30 ఎకరాలు అంతా కలిపి 45 కోట్ల రూపాయలకి ఈ సంస్థకి కేటాయిస్తూ ఈ సంస్థ 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ సంస్థ కల్పించదు, ఈ సంస్థ బిల్డింగ్లు నిర్మాణం చేసుకొని అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థ అది. దీని మీద 1,200 నుంచి 1,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి జీవో కాపీలో పెట్టారు. సహజంగా ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ ఎందుకు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అవకాశం నాకు వచ్చింది. దాని మీద ఉన్నటువంటి అవగాహనతో మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. సహజంగా ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఏ సంస్థ కన్నా ల్యాండ్ అలాట్మెంట్ ఏపీఐసి చేసిన తర్వాత 90 రోజులు సమయం ఇస్తాం. 90 రోజుల్లో ఏదైతే వారు ఏ రేటుకి అయితే వారికి ఫిక్స్ చేస్తామో ఆ ఫిక్స్ చేసినటువంటి ఆ మొత్తాన్ని ఆ 90 రోజుల్లోపు ఆ ఎవరికైతే అలాట్ చేస్తామో ఆ సంస్థ ఏపీఐసికి ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సినటువంటి బాధ్యత ఆ సంస్థది. ఇది 30 ఎకరాలు, మార్కెట్ వాల్యూ దాదాపు 1,500 కోట్ల రూపాయలు. ప్రభుత్వ వాల్యూ తీసుకున్న దాదాపు 450 కోట్ల రూపాయలు. అలాంటిది 45 కోట్ల రూపాయలకి ఇచ్చారు. 45 కోట్ల రూపాయలని 3 నెలల్లో కట్టాల్సినటువంటి ఇది ప్రొసీజర్. ఏ సంస్థ అన్నా నువ్వు ఒక 500 గజాలు కొనుక్కున్నా, ఒక 5 ఎకరాలు కొనుక్కున్నా, ఎకరం కొనుక్కున్నా, ఏదో సంస్థ పెడతామని చెప్పినా నీకు ఇచ్చేటువంటి సమయం 90 రోజులు మాత్రమే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.